తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలంతా భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, రాజురెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నరసింహారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తమ పొలిటికల్ అజెండా మీద సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని వారు తెలిపారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు కేకే, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఐజీ సుమతితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, లొంగిపోయిన మావోయిస్టులంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఇది ఒక కీలక సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే దేశంలో మావోయిస్టుల పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఆపరేషన్ కగారు తీసుకొచ్చింది, మరోవైపు మావోయిస్టులందరూ కూడా లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న మధ్య మావోయిస్టు చీఫ్ దేవ్జీ రాష్ట్ర డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. ఎవరైతే దేవ్జీతో పాటు మరో 5 మంది అగ్రనేతలందరూ కూడా ఈరోజు రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రితో ఇప్పుడు చర్చలు జరుగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రితో చర్చించడానికి పూర్తిగా పొలిటికల్ ఎజెండా చర్చిస్తామని చెప్పి సమావేశానికి వెళ్లే ముందు దేవ్జీ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏం చర్చించబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. పూర్తిగా పొలిటికల్ ఎజెండానే సీఎంతో చర్చించబోతున్నామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ ఎజెండా ఏంటి అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సమావేశం ఇప్పుడే ప్రారంభమైంది. సీఎంతో ఈ 5-6 మంది మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అడ్వైజర్ కేకేతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా ఐజీ చీఫ్ విజయ్ కుమార్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేతల ఎజెండా ఏముండబోతుంది, ఏం చర్చించబోతున్నారు, దేశవ్యాప్తంగా ఒకవైపు మావోయిస్టు పైన ఒక నిర్మూలించే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా లొంగిపోతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులో అగ్రనాయకత్వం అంతా కూడా దాదాపు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఇప్పుడు ప్రస్తుతం అగ్రనాయకత్వం ఉంది. కొంతమంది వారు కూడా మిగిలిన వారు కూడా లొంగిపోతారన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లొంగిపోయిన ఈ అగ్రనాయకత్వం దేవ్జీ లాంటి ఒక చీఫ్, అంటే మావోయిస్ట్ పార్టీకి దేశవ్యాప్తంగా పార్టీకి చీఫ్గా ఉన్న దేవ్జీ సారథ్యంలో ఇప్పుడు చర్చలు ఏ విధంగా జరగబోతున్నాయి, పొలిటికల్ ఎజెండా అంటే మావోయిస్టుల పంతా ఏ విధంగా పొలిటికల్ ఎజెండాలో భాగంగా అంటే ఇప్పుడు మావోయిస్ట్ పంతాను తుపాకీని పక్కన పెట్టి వాళ్ళు డెమోక్రటిక్ సిస్టంలో ప్రభుత్వం ముందు లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామికయుతంగా మేము ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి కూడా లొంగిపోయిన సందర్భంలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పిన పరిస్థితి. మేము పంతా మారేది తప్ప మా పోరాటం మారలేదన్న ఒక సంకేతాలు వాళ్ళు ఇచ్చారు. మరోవైపు రాజకీయాల్లోనే ఉంటా అని చెప్పి నేరుగా దేవ్జీ లొంగిపోయిన సందర్భంలో చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్లే ముందు కూడా ఆయన పూర్తిగా పొలిటికల్ ఎజెండానే చర్చించబోతున్నామని చెప్పి కూడా చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ ఎజెండా ఎలా ఉండబోతుంది, ఒకవైపు వారి సమస్యలను ఏ విధంగా వారి దృష్టిలో, ఎందుకంటే 40 ఏళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు, అనేక వాళ్ళు నమ్ముకున్న ఒక పంతా ప్రకారంగా వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా వాళ్ళు పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ సిద్ధాంతంలో భాగంగా తుపాకీని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఏది చేసినప్పటికీ కూడా చట్ట పరిధిలోనే చట్టానికి లోబడి ప్రజాస్వామ్యయుతంగానే ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రజా సమస్యలను ఏ విధంగా వెలుగెత్తుతాం, ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడబోతున్నారు, మావోయిస్టుల దృష్టిలో ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాని సమస్యలు ఏమి ఉన్నాయి, ఏమి మిగిలి ఉన్నాయన్నది కూడా ఇప్పుడు ఈ చర్చల సందర్భంగా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీకి చీఫ్గా ఉండి లొంగిపోయిన అగ్రనాయకత్వం అంతా కూడా ఇప్పుడు నేరుగా సీఎం సమక్షంలోనే చర్చలు జరపడం అనేది కొంత ఆసక్తికరంగా అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఝాన్సీ, అయితే కొండలటి సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా వెళ్లే ముందు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే దేవ్జీ ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వెళ్లే ముందు చర్చించడానికి వెళ్తున్నామని చెప్పి ఆయన చెప్పడం, అదేవిధంగా ఏం చర్చించబోతున్నారంటే పొలిటికల్ ఎజెండా అని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వెళ్లే ముందు కూడా ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాట్లాడేది సీఎంతో ఏం మాట్లాడారు, చర్చలో ఏ అంశాలను లేవనెత్తారు, ప్రభుత్వం తరపు నుంచి వారికి ఎలాంటి భరోసా అనుకోండి, వారికి ఏ విధమైన సమాధానం వచ్చిందన్నది కూడా చెప్పే అవకాశం
అవకాశం అయితే ఉంది. పూర్తిగా పొలిటికల్ ఎజెండా ప్రజాస్వామ్యయుతంగానే మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజా సమస్యలమైన పోరాడతాం అని చెప్పి దేవ్జీ చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికీ సమాజంలో మిగిలిపోయిన అంశాలు ఏమున్నాయని కూడా ఈ సీఎంతో జరిగే చర్చల్లో సందర్భంగా లేవనెత్తే అవకాశాలు ఉంటాయి. వాటికి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా సీఎం తరపు నుంచి ఎలాంటి భరోసా రాబోతుంది, ఒకవేళ మిగిలిపోయిన సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయబోతుంది అన్నది కూడా ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు చర్చ అన్నది ఏ అంశాలు, ఏ విధమైన సమాధానాలు, వారి నుంచి వచ్చిన ప్రశ్నలు ఏంటి, ప్రభుత్వం తరపున ఎలాంటి భరోసా ఇచ్చారన్నది కూడా ఇవన్నీ అంశాలపై మీడియా సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే మీడియా సమావేశంలో అధికారికంగా మాట్లాడతారా లేదన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా దేవ్జీ వెళ్లే సమయంలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీడియాతో బ్రీఫ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్.